అండ్ మళ్ళా చాలా మంది చెప్తాం కదా ఏంటండి అంటే నాకు టైం లేదు అంటారు. సో అన్ని ప్రొఫైల్స్ లో అందరూ బిజీగా ఉంటారు. డాక్టర్స్ ఇంకెంత బిజీగా ఉంటారో మనకు తెలుసు కదా. సో మరి అర్చన గారు ఫౌండర్స్ ప్లాటినం రీచ్ అయ్యారు అంటే అంత బిజీగా ఉన్నా సరే బిజినెస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు అంటే మనందరికి కూడా టైం ఉందనే కదా. సో అసలు ఏంటి విషయం తెలుసుకుందాము అర్చన గారిని ఇన్వైట్ చేసి. అర్చన, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. సారీ, డాక్టర్ అర్చన. నో ప్రాబ్లమ్ ప్రశాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్త్ వెల్కమ్ అండి. సో గ్రేట్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో థ్యాంక్స్ ఫర్ దిస్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ ఇది కండక్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వన్స్ అగైన్ అండి, దిస్ ఇస్ అర్చన. డాక్టర్ బై ప్రొఫెషన్. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నానండి. బేసిక్గా ఆంధ్రప్రదేశే, ప్రొద్దుటూర్, కడప డిస్ట్రిక్ట్. ఆఫ్టర్ మ్యారేజ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ బరంపూర్ ఐడియా ఉండుంటది చాలా మందికి. సో బరంపూర్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అంటే వాళ్ళది కూడా ప్రొద్దుటూరే, బట్ జాబ్ వైజ్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ న్యూ లైఫ్ అనమాట. లాంగ్వేజ్, కల్చర్స్, కస్టమ్స్ అన్ని కొత్తవి. అయినా కూడా ఒరియా నేర్చుకొని గవర్నమెంట్ జాబ్ అనేది తీసుకున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంతా బానే ఉంది గదా! మరి ఆమెకి ఎందుకొచ్చారో చెప్పండి అని అనుకుంటూ ఉండింటారు. సో, ఆ షిఫ్ట్ అనేది ఎప్పుడైతే ఉందో కంప్లీట్ చేంజ్ ఆఫ్ మై లైఫ్ స్టైల్‌లో స్ట్రెస్ వల్ల కానీ, మేబీ నైట్ డ్యూటీస్ చాలా ఏస్తుంటారు. ఇందాక ప్రశాంతి గారు చెప్పినట్టు యెస్, డాక్టర్స్‌కి అస్సలు టైం ఉండదు. నా మీద నా కేర్ తీసుకోవడానికి గూడా ఎంతో మందికి హెల్త్ సెట్ చేస్తా. నా హెల్త్ నేను సెట్ చేసుకోలేకపోయి ఉన్నాననమాట. సో, అప్పుడు వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం, కొన్ని హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవన్నీ నేను ఫేస్ చేస్తా ఉండిన్నాను. సో, ఎక్కడో తెలుసు మెడిసిన్స్ అనేవి ఓన్లీ టెంపరరీ సొల్యూషన్. సో, రూట్ కాజ్ మీద మనం వర్క్ చేయాలి అని ఐడియా ఉంది. అంతేకాని ప్రాపర్‌గా ఎలా చేయాలి? అసలు ఏం చేస్తే ఇవి నాకు కంప్లీట్ నా హెల్త్ సెట్ అవుతది అని నేను నేర్చుకుంటా ఉన్నప్పుడే నా ఫ్రెండ్ ద్వారా, హిమజ అనిల్ అనమాట నన్ను లాంచ్ చేసిన వాళ్ళు. సో, ఆవిడ వెయిట్ లాస్ అయ్యారు. సో, నేనేమనుకున్నానంటే ఏదో మాఫ్ చేసింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా అయిపోతా ఉంది గదా! సో, అందుకని అలా చేశారేమో. సో, భలే చేసుకున్నావు హిమజ. అట్‌లీస్ట్ నువ్వు సన్నగా అవ్వకపోయినా సన్నగా అయినట్టు యూ ఫెల్ట్ థట్ రైట్. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని పెడితే, ఇది మాఫ్డ్ పిక్ కాదమ్మా, నేను డైట్ చేసి తగ్గాను. ఎందుకంటే ఐ నో హర్ సిన్స్ మెనీ ఇయర్స్. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అనమాట. సో, సడెన్‌గా ఇంతలా మారింది అండ్ షీ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ పోస్ట్ చూస్తా ఉంటే గూడా. సో, సరే అని జెప్పేసి కనెక్ట్ అయ్యాను. ఐయామ్ ఫ్రమ్ మూర్తి సార్స్ టీమ్ అండి. సో, తెలిసుంటది ఈడీసీ మూర్తి సార్. సో, ఆయన నాకు కన్సల్టేషన్ కాల్ లాగా తీసుకున్నారనమాట. ఏం జెప్తారు న్యూట్రిషన్ గురించి మనకంతా తెలుసు కదా! అని ఆ భ్రమలో ఉండిన్నాను. బట్ ఆయన ప్రాపర్‌గా నాకు డయట్, న్యూట్రిషన్, ఈ న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ రికమెండ్ చేసున్నారనమాట. సో, నేను చెప్పాను, "సార్ నేనొక డాక్టర్‌ని. నాకు ఎంఆర్స్ అడిగితే ఫ్రీగా బెస్ట్ బ్రాండ్స్ తీసుకొస్తారు. ఏమి చార్జ్ గూడా చేయరు. నేనవి వాడతాను. న్యూట్రలైట్ ఎందుకండి?" అని అడిగాననమాట. ఇట్లానే అడిగాను. సో, సరే డాక్టర్ గారు మీకు తెలిసుంటది. ఒక్కసారి న్యూట్రలైట్ ఫార్మింగ్ టెక్నిక్స్ కానీ, కాంపోజిషన్స్ గాని, లేకపోతే అట్‌లీస్ట్ ఆ డబ్బా ఉంటది గదా! సప్లిమెంట్స్ డబ్బా ప్లాస్టిక్ కంటెంట్ గూడా మీరు చూడండి అని చెప్పారు. సరే టైం తీసుకున్నాను. ఎందుకంటే నా హెల్త్ కదా! బేసిక్‌గా నేను నమ్మను. నేను నమ్ముతున్నాను అంటే 100% దాని మీద ఇన్వాల్వ్ అనేది అవుతాము. అందులో మామూలుగానే డాక్టర్స్ న్యూట్రాక్యూటికల్స్ ప్రివెన్షన్ మోడ్ కంటే ఎప్పుడు ట్రీట్మెంట్ అప్రోచ్‌లోనే ఉంటాము. సరే అని జెప్పేసి టైం తీసుకున్నాను. 1 వీక్ టైం తీసుకున్నాను. కంప్లీట్ న్యూట్రలైట్ గురించి, ఆమ్వే గురించి నాకస్సలు ఐడియా లేదనమాట ముందు. సో, కంప్లీట్ రిసర్చ్ చేసిన తర్వాత ఎంత సేఫెస్ట్ మెథడ్స్‌లో యూజ్ చేస్తున్నారు. నా బాడీకి నేను బెస్ట్ ఇవ్వాలి అని అప్పుడు నాకు నమ్మకమొచ్చింది. సరే అని జెప్పేసి ఒక 4 మంత్స్ డైట్ చేసి నా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చేసుకున్న తర్వాత అయినా ఎక్కడో డౌట్. టెంపరరీగా ఉంటదేమో, పర్మనెంట్ కాదేమో అని జెప్పేసి బ్లడ్ టెస్ట్ మళ్ళీ చేయించుకున్నాను. అండ్ దాని తర్వాత వెయిట్ చేశాను. నా హార్మోన్స్ అంతా ఎట్లా ఉంది అని జెప్పేసి. సో, నా చేంజెస్ నేను చూపించకపోయినా నా చుట్టూ ఉంటున్న వాళ్ళందరూ అడిగారు. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నియర్ సర్కిల్ అందరికి కూడా. సో, కావాలి మాకు కూడా డైట్. సో, అప్పుడు నాకు అర్థమైందండి. ఎంతమంది లైఫ్ స్టైల్ డిసార్డర్స్‌తో సఫర్ అవుతా ఉన్నారు అని చెప్పేసి. సో, యాస్ ఎ డాక్టర్ ఈ న్యూట్రిషన్ అనేది కూడా యాడ్ అవుతే ఎంతో మందికి హెల్ప్ అవుతదన్న ఉద్దేశంతో ఫస్ట్ నేనైతే హెల్త్ యాస్పెక్ట్‌లోనే బిజినెస్‌కొచ్చాను. దాని తర్వాత సప్లిమెంట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ అనేవి వచ్చి, సో,
అసలు బిజినెస్ పరంగా ఇందాక ప్రశాంత్ గారు గూడా చెప్పినట్టు టైం పెట్టలేదు. జస్ట్ నేమ్స్ సేక్ చేస్తా ఉన్నిన్నాననమాట. ఒక 6 మంత్స్ అట్లా ఎళ్ళిపోయింది. తర్వాత ఏదో బ్రాంజ్ ఫారం అండి మీరు రండి అని జెప్పేసి వాళ్ళే టికెట్‌లేసారు. బావుంది గదా! అని వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట. ఓకే. ఎంత సీరియస్‌గా బిల్డ్ చేస్తున్నారు చాలామంది. అండ్ ఎంత ప్యాషనేట్‌గా పీపుల్ ఉన్నారు. సో, నా కోచెస్ గాని, నాకు మెంటర్ చేస్తున్నది మూర్తి సార్ కానీ ఎంత అబండెంట్ నేచర్. సో, నాలెడ్జ్ అనేది పక్కన పెడితే మనకు ఫోకస్ ఉందా లేదా? ఇప్పుడు నేను డాక్టర్‌గా అయ్యుండి గూడా నాకు ఎందుకు 1 ఆర్ 2 ఇయర్స్ అనేది మనకు టైం పట్టింది అంటే బిలీఫ్. మనం ఎంత నమ్ముతున్నాము, మనం చేస్తున్న ప్రాసెస్‌లో కానీ, మనం వాడే సప్లిమెంట్స్ మీద కానీ ఎంత నమ్మకం ఉంది. అండ్ ఎంత ఫోకస్డ్‌గా మనం టైం గూడా పెట్టగలుగుతున్నాము. సో, ఆ ప్యాషన్‌తోనే నేను నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేశానండి. సో, మా కమ్యూనిటీ చాలా వండర్‌ఫుల్ గైడెన్స్ అనేది ఇస్తుంది. నథింగ్ టు వరీ అనమాట. మైండ్‌సెట్ పరంగా గాని, నాకు ద ప్రిన్సిపల్స్ ఏదైనా ప్రాసెస్ ప్రకారంగానే వెళ్ళాలి. అబ్రప్ట్‌గా షార్ట్ కట్స్ అనేవి ఎక్కడా లేవు. అండ్ 100% మనం బిలీవ్ చేసిందే మనం చెప్పాలి. సో, అబండెంట్ నాలెడ్జ్ అనేది నాకు నా కమ్యూనిటీ ఇచ్చింది. నా కోచెస్, మెంటర్స్ ఎప్పుడు గైడ్ చేస్తానే ఉన్నిన్నారనమాట. సో, ఆ ప్రాసెస్‌లో నేను టీమ్ బిల్డింగ్ మీద అప్పుడు స్టార్ట్ చేశాను. మేబీ ఆఫ్టర్ 1 ఇయర్ అని చెప్పొచ్చు. 1 ఇయర్‌కే సిల్వర్ అయిపోయున్నాను. సో, దాని తర్వాత నేను ప్రాసెస్ నేర్చుకున్నాను. టీమ్ బిల్డింగ్ అనేది కంప్లీట్ డూప్లికేషన్ ప్రాసెస్. సో, డాక్టర్సే వస్తారా అంటే టీమ్‌కి అందరూ వస్తారు గదా! సో, నాకు తెలిసిన దానికి నేను సైన్స్ అనేవి నేర్పిస్తూ ఆర్ హెల్త్ బెనిఫిట్స్, సప్లిమెంట్స్ మీద ఇంట్రెస్ట్, ఆరల్స్ హెల్త్ అప్రోచ్‌లో మనం ఎంత బాగా అందరికీ చెప్పొచ్చు అన్న విషయాలన్నీ గూడా ప్రతిరోజు మనకు టీమ్ కాల్స్ అనేవి ఉంటుంది. అండ్ కమ్యూనిటీ హెల్ప్ చేస్తాము. అండ్ రకరకాల బుక్స్ అనేవి మనం చదువుకుంటూ ఆహ్, సేమ్ డూప్లికేషన్ ప్రాసెస్‌లో మన టీమ్‌కి గూడా బాగా హెల్ప్ చేసున్నాము. సో, లాస్ట్ ఆగస్ట్‌లో బ్రాండ్ న్యూ ఫౌండర్స్ ప్లాటినం అనేది కంప్లీట్ చేసున్నాము. అండ్ సెప్టెంబర్‌లో ఫస్ట్ ఆర్గనైజేషన్ క్వాలిఫై అయిందండి సిల్వర్‌గా. అండ్ దాని తర్వాత సెకండ్ ఆర్గనైజేషన్ ఈస్ నౌ రెడీ టు బికమ్ ద సెకండ్ ఆర్గనైజేషన్ కూడా సిల్వర్ అవుతదండి దిస్ మంత్ ఆర్ ద నెక్స్ట్ మంత్. అండ్ ద గోల్ వచ్చేసరికి మార్చ్ కల్లా ఎమరల్డ్ క్వాలిఫికేషన్ స్టార్ట్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ కల్లా ఆల్ ది 6 ఆర్గనైజేషన్స్ క్వాలిఫికేషన్‌లో ఉండి డైమండ్ ఫౌండేషన్ లే చేయాలి. సో, A70 గోల్స్ అయ్యేసరికి డైమండ్, ఫౌండర్స్ డైమండ్ గూడా కంప్లీట్ అయిపోవాలి అనేసి నా గోల్ అనమాట. డెఫినైట్‌లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు అంటే అద్భుతమైన కోచింగ్, మెంటర్‌షిప్ మన ఆమ్‌వే స్టాఫ్ అయితే పేరు పేరున థాంక్స్ చెప్పుకోవాలండి. అండ్ ఐ వాంట్ టు టెల్ స్పెషల్ థాంక్స్ టు మిస్టర్ సునీల్ గారు. ఏ టైంలో ఫోను చేసినా, ఏ డౌట్ అడిగినా గూడా ఎందుకంటే నాకస్సలు యాస్ ఐ టోల్డ్ ఐ యామ్ వెరీ న్యూ టు ఆమ్‌వే అనమాట. సో, ఏ డౌట్ అడిగినా గూడా వెంటనే చెప్తా ఉంటారనమాట. అండ్ ప్రశాంతి గారు, చంద్రు గారు వెరీ హెల్ప్‌ఫుల్ అనమాట. అండ్ సచ్ ఎ కోఆర్డినేటివ్ పర్సన్స్ అని చెప్పొచ్చు. సో, ఈ ప్రాసెస్‌లో మనకేం జరిగింది అంటే, మంచి రికగ్నిషన్స్. మేము పెళ్ళైన కొత్తలో పాస్‌పోర్ట్ చేయించుకున్నామండి. సో, మొత్తం తిరిగేస్తాము, ఊర్లకు తిరిగేద్దాము, బయటకు కూడా దేశాలు కూడా తిరిగేస్తాము అని చెప్పేసి, ఒక్కసారి కూడా స్టాంప్ అవ్వలేదు. మా ఆయన కూడా డాక్టరే. మా వారు కూడా డాక్టరే. హి ఈస్ డాక్టర్ హరీష్. సో, ఆయనకస్సలు ఇంకా టైం ఉండదు. నాకు ఇట్లా అయిపోతుందనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ మాకు ఈ బ్యాంకాక్ ట్రిప్ వల్ల స్టాంపింగ్ అవుతది. అంతవరకు అసలు అవ్వలేదు. సో, లాస్ట్ టైమ్ ఆల్రెడీ మేము ప్లాటినం ఫోరమ్‌కి వెళ్ళున్నాము మదురైకి. ముందు మదురైకి వెళ్ళినప్పుడు ఒకలాగా నార్మల్‌గా వెళ్తాము, లాడ్జ్‌లో ఉంటాము, దేవుడి దర్శనం చేసుకుంటాము, వచ్చేసాము. ఇప్పుడు ఈసారైతే నిజంగా సెలబ్రిటీ ఒక 7 స్టార్ హోటల్‌కి తీసుకెళ్లారు. అన్‌లిమిటెడ్ ఫుడ్ ఇచ్చారు. సో, నాకు నా హస్బెండ్ దగ్గర నుంచి ఫస్ట్ క్వాలిటీ టైమ్ ఒస్తా ఉంది. ఫ్రీగా ఫ్లైట్‌లు వేసి తీసుకెళ్తున్నారు. అద్భుతమైన మర్యాదతో చూసుకుంటున్నారు. అండ్ అబండెంట్ నాలెడ్జ్ గూడా ఇస్తున్నారనమాట. సో, ఎవ్రీవన్ క్యాన్ డూ ఇట్. నేను పార్ట్ టైమ్‌గా ఒక డాక్టర్‌గా వర్క్ చేస్తూ నేను చేసింది ఫోకస్డ్‌గా అండ్ మనం బిలీఫ్‌తో చేస్తే ఖచ్చితంగా ఎవరైనా ఈజీగా చేయొచ్చు. నాకంటే ఇంకా ఈజీగా చేయొచ్చు అనేది నేను బిలీవ్ చేస్తాను. అండ్ నా టీమ్ గూడా అదే బిలీవ్ చేస్తాము. అండ్ కమ్యూనిటీ సపోర్ట్ యాస్ ఐ యామ్ టెల్లింగ్ ఎట్లా ఉంటుంది అంటే అండి లైక్ మార్నింగ్ టు నైట్ కంప్లీట్ మన మైండ్ సెట్‌లో కూడా ఎక్కడ గూడా ఒక నెగెటివ్ థాట్ గూడా రాకుండా ట్యూన్ చేసుకుంటాము. అంటే పడుకునేటప్పుడు గూడా హౌ పాజిటివ్ వి ఆర్ గోయింగ్ టు వేకప్. అండ్ చేస్తున్న పని గూడా ఎంత కాన్షియస్‌గా చేస్తున్నాము. సో, చాలామంది మల్టీ టాస్కింగ్ విమెన్ ఎస్పెషల్లీ నేను గూడా ముందు ఈ మిస్టేకే చేసేదాన్ననమాట. వంట చేస్తానే ఫోన్‌లు మాట్లాడేసేదాన్ని, క్లయింట్స్‌కి ట్రాక్ చేసేసేదాన్ని, దాని తర్వాత బిజినెస్ చేసేదాన్ని, పీసీలు చేసేసేదాన్ని. ఏది పర్ఫెక్ట్‌గా అయ్యేది కాదు.
సో, తర్వాత ఒకసారి మా కోచ్‌తో మాట్లాడాననమాట. మీరు ఒక పని ఒకసారి చేస్తే ఫాస్ట్‌గా అయిపోతది మేడం. ఒకసారి ట్రై చేయండి అని జెప్పారు. సో, మల్టీ టాస్కింగ్ అనేది పక్కన పెట్టి ఫోకస్డ్‌గా సింగిల్ వర్క్ చేస్తే అన్ని పనులకు నాకింకా టైం మిగులుతుంది. ఇందాక ప్రశాంత్ గారు చెప్పినట్టు దో ఐయామ్ గోయింగ్ టు హాస్పిటల్ ఈ బిజినెస్ చేస్తున్నా కూడా స్టిల్ ఐ హావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ మైసెల్ఫ్, ఫర్ సెల్ఫ్ లవ్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సే. సో, వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్ ద గ్రాటిట్యూడ్ ఫస్ట్ నన్ను లాంచ్ చేసిన హిమజ అనిల్ గారికి అండ్ మా కోచెస్ ఎవరైతే ఉన్నారో మూర్తి సార్ అండ్ అలేఖ్య మ్యామ్‌కి అబండెంట్ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఆమ్వే స్టాఫ్‌కి కూడా చాలా థాంక్స్ అండి. బికాజ్ ఒక న్యూ పర్సన్‌కి ఇంత తొందరగా మీరు లీడర్ చేయగలిగారు అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ కేర్ అని చెప్పొచ్చు. ఇన్ ఆల్ ద యాస్పెక్ట్స్ ఒక విషయం అని కాదు. అండ్ నెక్స్ట్ మా టీమ్ ఎవరైతే ఉన్నారో రైట్ ఫ్రమ్ ద న్యూ ఎంట్రీ పర్సన్ టు ద క్వాలిఫైడ్ లెగ్ వరకు నేను థాంక్స్ అయితే చెప్పను. కమిటెడ్‌గా ఉండాలనైతే చెప్తాను. ఎందుకు అంటే బికాజ్ వి థాట్ వి ఆర్ ఫోకస్డ్ దే ఆర్ ఇంటూ మై టీమ్. యాహ్! సో, డెఫినైట్‌లీ వాళ్ళు గూడా నెక్స్ట్ మీకు రెడ్ కార్పెట్స్‌లో వచ్చి బ్రాండ్ న్యూ పిన్స్‌గా మాట్లాడతారు. అండ్ నేను గూడా నెక్స్ట్ పిన్‌గా వచ్చి నేను మాట్లాడతాను. సో, ఇంత వాల్యుబుల్ ఆపర్చునిటీ అండ్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చినందుకు ఐయామ్ ఆల్వేస్ థాంక్‌ఫుల్ టు ఎవ్రీవన్ హూ హావ్ గైడెడ్ మీ. అండ్ యెస్ అండి. ఇన్‌కమ్ పరంగా గూడా చాలా మంది చెప్తా ఉండిన్నారు. గవర్నమెంట్ జాబ్ ఆహ్, కంప్లీట్ గవర్నమెంట్ జాబ్ అండి. పబ్లిక్ సర్విస్ కమిషన్. సో, దాంట్లో నాకు ఎంతైతే సాలరీ వస్తా ఉన్నిందో దానికి 3 టైమ్స్ నాకు ప్రతి మంత్ వస్తాందనమాట. సో, మీరే కాలిక్యులేట్ జేసుకోవచ్చు ఎంత ఏంటి అని మీకు ఐడియా ఉండుంటది. అండ్ అది కాక బోనస్‌లు, స్వీట్‌లు, గిఫ్ట్‌లు, ట్రిప్పులు సో, ఇవన్నీ అబండెంట్ అని జెప్పొచ్చు. ఫినాన్షియల్ అంటే ముందు డబ్బు వస్తున్నా గూడా కౌంట్ చేసుకుంటా కొనుక్కునేవాళ్ళం అనమాట. ఇప్పుడు కంప్లీట్ రేట్ ట్యాగ్ గూడా జీవలేదు. నాకిది కావాలి అంటే యెస్ డెఫినైట్‌లీ వి కెన్ గో అహెడ్. అలా అని పిచ్చివి కొనట్లేదు. ఏది కావాలో దానికి కంప్లీట్ లిబర్టీతో ఫినాన్సెస్‌కి ప్లాన్ చేసుకోగలుగుతున్నాము. అండ్ ఎక్కడ గూడా స్లీప్ సైకిల్ ఏమి డిస్టర్బ్ అవ్వట్లేదు. స్ట్రెస్ ఏమీ లేదు. హ్యాపీగా మనసు పెట్టి చేసుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ ద సేమ్ థింగ్ విల్ బి డూప్లికేటెడ్ టు అవర్ టీమ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద న్యూ పిన్స్ అచీవ్డ్ అండి. యాహ్! సో, థాంక్ యూ వన్స్ అగైన్. దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్.